అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆర్కా మీడియా వర్క్స్ అంట. ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెన్స్ అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి ఆక్సిజన్. కాస్టింగ్ కాల్ మేల్ అండ్ ఫీమేల్ 40 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. యంగ్ మేల్ కూడా 17 నుండి 19 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. కిడ్స్ కావాలంట 5 నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు. ఉమెన్ అబోవ్ 5 feet 8 inches ఉండాలి అని అంటున్నారు. 5 అడుగుల 8 అంగుళాల కంటే ఎక్కువ హైట్ ఉండాలి అంటున్నారు. ఒడియా స్పీకింగ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. ఈ ఆడవాళ్ళు వచ్చేసి 25 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలంట. ఈమెయిల్ అస్ విత్ యువర్ పిక్చర్స్, యాక్టింగ్ వీడియోస్, ప్రొఫైల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. స్ట్రిక్ట్లీ నో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాళ్ళకి పంపించకండి. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్ మీరు రివ్యూస్ ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు పూల చొక్కా కావచ్చు, వీళ్ళందరూ 5-6 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటే వీళ్ళు రివ్యూస్ లాంటివి చెప్తా ఉన్నారు కదా. రివ్యూస్ లాంటివి మీరు చెప్పినట్లయితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అనే టైప్లో అడగటం జరిగిందండి. ఇక్కడ నేనేమంటాను అంటే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రివ్యూ అనే దాని మీద పెద్ద ఒపీనియన్ లేదండి. అంటే రివ్యూ అనేది ఎలా ఉండాలి అంటే సినిమా రిలీజ్ అయినట్టు దాని గురించి రివ్యూ చెప్పాలి. నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది పెద్దగా ఇష్టం ఉండదు. ఇప్పుడు నాతో ఎలాగుంటుంది అంటే ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నన్ను ప్రసాద్ ల్యాబ్స్ ముందు ఎక్కడో ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు ఎక్కడో ఒక దగ్గర ఆపి సినిమా ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది అంటారు. అందులో మీకు నచ్చింది ఏంటి? అసలు అందరు డిజాస్టర్ అంటున్నారు కదా అంటే నాకు సూపర్గా నచ్చింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే నేను కట్టిన 150 రూపాయలకో 200 రూపాయలకో నేను వెళ్ళి థియేటర్లో కూర్చొని ఉంటే నేను ఒంటరిగా సినిమా చూస్తున్నాననే ఫీలింగ్ లేకుండా నాకు పరిచయం లేని కొన్ని వందల మందిని నా తోడు కూర్చోబెట్టి ఇంతమందికి సినిమా వేసి చూపించింది థియేటరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది అద్భుతం. 2, నాకు మధ్యలో బ్రేక్లో నాకు ఏదైనా తినాలనిపించినా కానీ అవి బయటకు ఎక్కడికో వెళ్ళుకుని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ₹1 ఎక్కువైనా కానీ అదే థియేటర్లో నాకు ఏర్పాటు చేసింది. అది 2వ అద్భుతం. ఆ తర్వాత నేను కట్టిన ₹150 ₹200 టికెట్కి నేను ఎన్నిసార్లు 150 కడితే అన్నిసార్లు చిరంజీవి వచ్చి నా ముందు డ్యాన్స్ వేశాడు. నేను ఎన్నిసార్లు ₹150 ₹200 కడితే అన్నిసార్లు హీరోయిన్ వచ్చి తన అందాల ప్రదర్శన చేసింది. ఒక అందమైన లొకేషన్స్, ఒక మంచి కథ, ఒక మంచి సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా నేను కట్టిన అతి తక్కువ అమౌంట్ అయినా ₹150-200 ఇంత అద్భుతాలు నా లైఫ్లో జరిగినాయి. అంతకంటే నాకు అద్భుతం ఏం కావాలి అని మాట్లాడే ఒక పద్ధతి. సో నాలాంటి వాడు రివ్యూస్ చెప్పడానికి బెటర్ కాదేమో అని నా ఒపీనియన్. కానీ అది కూడా నాకేంటి అంటే నాకు చెప్పాలని ఎందుకంటే రివ్యూస్ కాదు, నేనేంటంటే పోస్ట్ మార్టం చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక వారానికో 10 రోజులకో లేదంటే అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అనేది హిట్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఫ్లాప్ అవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది విశ్లేషించే ఒక ప్రయత్నం అయితే చేయాలి అని ఒక ఆలోచన ఉంది. బట్ దానికి ఇప్పుడు నాకున్న ఏవైతే ముడి సరుకులు అంటే ఒక బిర్యానీ వండాలంటే ముడి సరుకులు ఏవైతే వండాలో అలాగా నాకు ఒక వీడియో చేయాలి అంటే దానికి కావాల్సిన సరంజామాకి ఇంకా నేను ప్రిపేర్డ్గా లేను. అంటే హీనపక్షంగా నాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక ఎడిటరు. ఆ ఎడిటర్ కనుక నాతో కలిసి ట్రావెల్ అయ్యే వాళ్ళు ఎవరైనా దొరికినట్లయితే నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరిని అడగను, అడుక్కోలేను. అది మెయిన్ ప్రాబ్లం. వాళ్ళందరూ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వచ్చి లెట్ us వర్క్ టుగెదర్ సార్, వచ్చిన రెవెన్యూ మొత్తం నేనే వచ్చిన రెవెన్యూలో సగం నాకు ఇవ్వండి అంటే సగం కాదురా బాబు మొత్తం నువ్వే తీసుకునే బ్యాచ్ అనమాట నేను. సో చూస్తున్నాను అలాంటి వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళు నాతో కొలాబరేట్ అయిన రోజున లేదంటే మనకి రెవెన్యూ వస్తున్న రోజున అలాంటి అద్భుతాలు కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. casting@showingbusiness.in CASTING casting@showing SHOWING షోయింగ్ BUSINESS business.in అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.